నమస్తే దోస్తులు, ఇదే నా ఫస్ట్ టైం వ్లాగ్ వీడియో. ఇంతకు ముందు ఒక వీడియో చేశాను కానీ ఇదే ఫస్ట్ టైం అండి. నాకు అర్థం కాలేదు సార్. ఇప్పటికే అర్థమై ఉంటుంది ఈ వీడియో ఏంటో, ఎందుకంటే తమ్ముళ్ళు చూసే వచ్చారుగా. సరే చెప్తాలేండి. ఇప్పుడైతే మేము మా వినయన్న ఎంగేజ్మెంట్ కి హైదరాబాద్ టు డోన్ వెళ్తున్నాం. ఓ సారీ, మేమంటే ఎవరో అనే కదా మీ డౌట్. మేమంటే ఎవరో కాదండి, నేను మా హస్బెండ్ ఇంకా మా వెనక ఒక తోక మా అన్నయ్య గాడు. అక్కడ కనిపిస్తున్న ఆ కోతిని చూసారా? ఆకలితో ఉంటే నేనే ఒక పండు పెట్టా. నేనేదో చెత్తలో దొరికిన పండు తింటే ఏంటే నీ గోల? మేము డోన్ వచ్చామని తెలుసుకున్న మా వినయన్న అక్కడ కనిపిస్తున్న కార్ పక్కన ఉన్న ఆటోని పంపించాడండి. ఈ ఆటో అన్న ముందు ఫ్లైట్ నడిపేవాడేమో, ఈ ఆటోని ఫ్లైట్ అనుకొని మమ్మల్ని గాల్లో తీసుకెళ్తున్నాడు. చూస్తున్నారుగా, ఇదే మా వినయన్న వాళ్ళ ఇల్లు. రేపు ఎంగేజ్మెంట్ పెట్టుకొని ఎక్కడ సామాన్లు అక్కడ వదిలేస్తారు అనుకున్నా, కానీ క్లీన్ గా నీట్ గా పెట్టుకున్నారు నాలానే. ఇంట్లో ఏంటి ఇన్ని సాయిబాబా ఫొటోస్ ఉన్నాయనేగా మీ డౌట్. ఇంట్లో అందరూ సాయిబాబా భక్తులండి. అదే భక్తితో మా వినయన్నయ్య సాయిబాబా మీద ఒక ఛానల్ స్టార్ట్ చేశాడు. మీకు సాయిబాబా అంటే భక్తి ఉంటే స్క్రీన్ మీద ఉన్న మా వినయన్నయ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పొద్దున్నే 11 గంటలకు లేచి ఇంకా రెడీ అయ్యామండి. వినయన్నయ్య బంధువుల కోసం 30 సుమోలను బుక్ చేశాడండి. మరి రాయలసీమ పెళ్ళంటే ఆ మాత్రం ఉంటుందిగా. ఏంటి ఇంత బిల్డప్ కొడుతుంది కానీ సుమోలు మాత్రం కనిపించట్లేదు అనుకుంటున్నారా? మేము పొద్దున్నే 11 గంటలు లేచాం కదండి, అందుకే లాస్ట్ అయిపోయాం. అన్ని సుమోలు ఆల్రెడీ వెళ్ళిపోయాయి. అయినా 30 సుమోలు ఏంటండి, ఎంగేజ్మెంట్కి వెళ్తున్నామా ఎవరినైనా వేసేయడానికి వెళ్తున్నామా అర్థం కావట్లేదు నాకు. ఫైనల్లీ ఫంక్షన్ హాల్కి రీచ్ అయ్యామండి. ఇక్కడ జనాల్ని చూసి నేనైతే షాక్ అయ్యా. మరి ఎంగేజ్మెంట్కి వచ్చి ఫోటో దిగకపోతే ఎలా? ఫోటో కంపల్సరీ కదా. సో వచ్చారా కానీ మా వినయన్నయ్య అండ్ వదినతో కలిసి ఫోటో అయితే దిగేసాం. వాళ్ళ జంట అయితే చూడముచ్చటగా ఉంది. నా దిష్టే తగిలేలా ఉంది. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో దిష్టి, బయట దిష్టి, దుబాయ్ దిష్టి, త్రిమూర్తులు బయట పారే. సుగుణం నువ్వు నా పక్కన ఉంటే మంచోళ్ళవుతున్నా, మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటే. ఎంగేజ్మెంట్ అయితే చాలా బాగా జరిగిందండి. ఇది పెళ్ళా లేదా ఎంగేజ్మెంట్ అనే కన్ఫ్యూజన్లో మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాం. పనులేమీ చెయ్యకపోయినా బాగా అలిసిపోయామండి. ఇంతవరకు ఈ వీడియో చూసారంటే మీకు వీడియో బాగా నచ్చే ఉంటుంది. పెళ్లి వీడియో కూడా కావాలంటే మా ఛానల్ మీద ఒక కన్నేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.